పౌరు గారు రాసిన రెండవ పత్రిక ఉంది. 11వ అధ్యాయం నాకు ఇచ్చిన వాక్యం అయితే 23వ వచనం నుండి 23వ వచనం ప్రయత్నిస్తాను. వారు క్రీస్తు పరిచయంగా నేను వెలివాళ్ళగా మాట్లాడుతున్నాను. మరీ ఎక్కువగా క్రీస్తు పరిచయాలను మరి విశేషంగా ప్రయాసపడుతుంది. అనేక పర్యాయములు చెరసాలలో ఉంచబడుతుంది. అనేక మార్లు దెబ్బతింటుంది. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంచబడుతుంది. ఆత్మవిషయమైన దీనిలైన వారు ధన్యులు, వారు పర్వటకారు వారిని దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. కాపీలు ధన్యులు, గులాబులను స్వతంత్రించుకుందరు. నీకు కొరకు ఆత్మ తప్పించిన వారు యెషయా 53:7 మనమందరము గొర్రెవలే త్రోవ తిరిగితిమి, మనలో ప్రతివాడును తన లక్ష్యం త్రోవ తొలగిన, యెహోవా మనందరి దోషము తన మీద మోపెను. అందరికి ప్రేరణండి. యోహాను సువార్త 1:27 ద్రాక్షమల్లి నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపవాలని పరిగణ తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఫలించలేదు.